నేను నవ్వుతా చెబుతున్నాను, తేలిగ్గా తీసుకుంటారేమో. సీరియస్గా చెబితే బాగుండదని కొంచెం నవ్వుతా చెబుతున్నా. పక్కాగా ఫాలో అవ్వాల్సిన విషయాలు. న్యాయం, మనం స్తుతించటం న్యాయం. స్వస్థత వచ్చిందండి. తాకబడతారు ఆరాధనలో. దేవుణ్ణి మయంపరుస్తున్నప్పుడు, దేవుని సన్నుతిస్తున్నప్పుడు ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ పొందుతారు. ఆయన మనల్ని తాకాలి. నీ మయమరపులో, నీ ఆరాధనలో, నీ కన్నీటిలో, నీ స్తోత్ర ఆరాధనలో ఆయన స్పర్శను పొందుకుంటావు. అభిషేకం పొందుతావు, బంధకాల్లోంచి విడుదల పొందుతావు, జయం పొందుతావు, స్వస్థత పొందుతావు, శత్రువుల కుట్రలు నాశనం అవుతాయి. ఎన్ని చెప్పాను మరి? ఇంకా చాలా ఉండే, కొన్నే చెప్పింది. ఒక 7 చెప్పా. 8వది న్యాయం, మనం స్తుతించడం న్యాయం. ఆయన స్తుతించేవాడు జన్మ సార్థకం చేసుకుంటున్నాడు. అలాగే 50వ కీర్తన 16వ వచనంలో, 50వ కీర్తన 16వ వచనం కదా, ఇంకా కిందికి చదివితే, స్తుతి యాగము చేయువాడు నన్ను మయంపరుచున్నాడు, నా రక్షణ వానికి కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొని. అద్దుగో